హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ డే 2 ట్రిప్ ఇన్ జర్మనీ బ్లాక్ ఫారెస్ట్. సో ఫస్ట్ డెస్టినేషన్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు వెళ్ళేది వచ్చేది ట్రైబర్గ్ వాటర్ ఫాల్స్. సో బస్ తీసుకొని అక్కడికి వెళ్తాము. అండ్ మీన్ వైల్ మీరు ఇక్కడ వ్యూస్ చూడండి, చూపిస్తాను. చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. మొత్తం స్లోపీ గార్డెన్స్ అండ్ వ్యూస్. ఇప్పుడు సో చాలా లీజర్గా ప్లెజెంట్గా ఉంది. ఎవరైనా వర్క్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే ఈ ప్లేస్కి మస్ట్ విజిట్ చేయొచ్చు. ఒక 2-3 డేస్ అలా రిలాక్స్గా, ఇఫ్ మీకు ఛాన్స్ ఉంటే 1 వీక్ కూడా అలా రిలాక్స్గా తిరగచ్చు. చాలా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. తిరగడానికి కాకుండా జస్ట్ లీజర్గా అయినా ఒక ఎయిర్బిఎన్బి తీసేసుకొని జస్ట్ అలా ఈ క్లైమేట్ చూసుకుంటూ అలా ఉండిపోవచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పీస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే అంత క్వైట్గానే ఉంటుంది. అంటే బయటకు వచ్చా క్వైట్. సో మేము ఇప్పుడు బస్ మిస్ చేసుకున్నాం కదా, బస్ మిస్ చేసుకొని మళ్ళీ ఇంకొక బస్ స్టాప్కి వెళ్తున్నాం. కార్లో వెళ్దామని కార్లో వెళ్తున్నాం. చేంజ్డ్ అవర్ మైండ్. మేము ఒక బస్ బతున్నాము, ఇంకొక కారు కాదు, కార్లో వెళ్తున్నాం. నా వయసుకి ఏదైంది వాళ్ళ. చాలా బాగుంది. గైస్ ఆన్ ద వేలో నేను ఇలా గ్రాస్ కట్టింగ్ వాక్యూమ్ క్లీనర్ చూశాను. చిన్న మినీ కార్ లాగా ఉంది, భలే ఉంది. ఇది చూడండి ఒకసారి. అమ్మదా. సో అదే మొత్తం మనకి రోబో ఇంట్లో వాక్యూమ్ ఎలా చేస్తుందో ఇలా గార్డెన్లో ఈ గ్రాస్ అంతా కట్ చేస్తుంది. ఇది వస్తుంది దగ్గరికి. చూసే కుక్కలా ఉంది, చిన్న కార్ లాగా ఉంది కదా నాన్న. కుక్కలా కూడా ఉంది. ఆపిల్ కింద పడింది అక్కడ. ఓకే. Hey guys, we are into Triberg waterfalls now. We are going to go inside all the way to the top. Let's go and explore. Come. And it's very like it's kind of like a mountain, but the waterfall at the bottom is already here. The bottom of the పై నుంచి ఇలా వస్తున్నాయి కిందకి వాటర్. Really, it's going from the top to the bottom. ఇంకా లోపలికి వెళ్తుంది అక్కడ వెనకాల వరకు. అమ్మా ఇది ఇంగ్లీష్ బ్లాగ్ చేద్దాం. స్క్విరల్స్ ఉంటాయి ఇక్కడ. స్క్విరల్స్ ఉంటాయి మరి ఆబ్వియస్. ఇక్కడ స్క్విరల్స్ ఉంటాయి అన్నారు, బట్ దే సూపర్ డేంజరస్. ఫారెస్ట్ అంటేనే స్క్విరల్స్ బాగా తిరుగుతాయి. ఏం డేంజరస్ ఏం కాదు. Some of them. Well, if we do something bad to them, they will go and attack you like. చల్ల గాలి వస్తుంది కదా మీరు. ఎక్కడి వరకు వెళ్ళాలి? కిందన పైన పైకి కింద. అమ్మా ఆవుల్స్ ఉంటాయి అంటే దీంట్లో. సో ట్రైబర్గ్ వాటర్ ఫాల్స్ మేము పై వరకు వచ్చాము, కానీ ఇంకా పైకి వెళ్ళొచ్చు. అక్కడ వరకు వెళ్ళొచ్చు. అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుందా మీకు? బ్రౌన్ గా అక్కడ వరకు వెళ్ళొచ్చు మనం. అక్కడ వరకు వెళ్ళి చూడొచ్చు. జింగ్ జింగ్ అమేజింగ్. అమ్మ అక్కడ ఉంది కదా ఒక చిన్న బ్రిడ్జ్ లాగా,
అక్కడ వరకు వెళ్ళి పైన best view కానీ పైన నుంచి కిందకి చూస్తాం వ్యూ, ఇక్కడ నుంచి అయితే పైకి చూస్తాం. స్లిప్పరీ పైకి వెళ్తే రివర్స్ వ్యూ చూడాలి. వావ్. సో ఫైనల్గా వాటర్ ఫాల్స్ చూసేసి కొంచెం అలా స్పెండ్ చేసి ఇప్పుడు దిగుతున్నాం కిందకి. అండ్ ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. సో అండ్ జర్మనీకి ఇక్కడ బ్లాక్ ఫారెస్ట్ లో కుకు క్లాక్స్ ఆర్ ఫేమస్ అంట. సో 300 years నుంచి ఇక్కడ చాలా మంది కుకు క్లాక్స్ ని తయారు చేసి సెల్ చేస్తున్నారు. అండ్ ఇది ఇప్పుడు చూసిన వాటర్ ఫాల్స్ కూడా జర్మనీలో లైక్ లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ అంట. సో మ్యూజియంకి వెళ్తున్నాం. లెట్స్ గో. సో మ్యూజియంకి ఎంటర్ అయిపోయాము. Can I get a toy as a gift for me? ఏంటి ఇవన్నీ? సో అప్పట్లో లేడీస్ ఇలా పెట్టుకునే వాళ్ళు అనుకుంటే. ఇక్కడ మీకు పిక్చర్లో కనిపిస్తుంది వీడియో. సారీ, ఒక లేడీ పెట్టుకుంది ఇక్కడ. క్రౌన్ లాగా నాన్న ఇది క్రౌన్. అప్పట్లో లేడీస్ ఇలా క్రౌన్స్ పెట్టుకునేవాళ్ళు. ఇవి ఇక్కడ ఉంది చూడు పిక్చర్. ఎంత పెద్దవి ఉన్నాయో, ఎంత పెద్ద వేసుకునే వాళ్ళు. మమ్మీ బ్యాండ్. అప్పుడు సెంచరీస్ లో ఏం వేసుకున్నారో కింగ్స్ అండ్ క్వీన్స్ అక్కడ ఉంది. చేద్దాం. ఇదంతా ఒక ట్రూప్. ఇక్కడ పెట్టుకుని చూడండి క్రౌన్. ఇట్లా పెట్టుకొని అప్పుడు ఇట్లా వాళ్ళ డ్రెస్సింగ్ ఇదంతా ఇట్లా ఉండేది. ఇక్కడ ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ట్రెడిషన్ అనుకుంటుంది. కింగ్ అండ్ క్వీన్స్ వేసుకున్నారు అనుకుంటా అట్లా. అండ్ అప్పట్లో యూజ్ చేసే అన్ని కాఫీ కప్స్, ఉంది, సాల్ట్, పెప్పర్ అట్లా అన్నీ చాలా లగ్జరీగా ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా అన్నీ అవే. సాసర్స్, కప్స్, బ్యాటిల్, ఇదంతా వాళ్ళు యూజ్ చేసే వెజల్స్. దిస్ ఇస్ ఏ క్లాక్. లాగా లేదే అది. ఇక్కడ పియానో ఇది, పియానో ఇది. ఇదేంటిది అసలు? ఇదేంటది చిన్న ప్రింటింగ్ ప్రెస్ లాగానా? క్లాక్సా? కాదు, క్లాక్ అండ్ స్పైల్ అని ఉంది చూడు. అంటే అప్పుడు వాచెస్ ఇంకా ఇన్వెంట్ చేయకముందు ఇట్లా టైం ఇట్లా కనిపెట్టే వాళ్ళేమో, టైం ఎంత అయిందని. జర్మనీలో ఉంది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని. నీలం క్లాక్ బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఉంది, బ్యాక్ సైడ్ ఇలా మొత్తం ఉంది. ఇక్కడ కాయిన్ వేస్తే ఎంత? 2 euros. ఇక్కడ 5 euros వేస్తే ఎక్కడ మ్యూజిక్ ప్లే చేస్తారు? ఓకే, 5 euros ఇక్కడ కాయిన్ వేస్తే ఇదంతా మ్యూజిక్ వస్తుందంట. ఇదంతా ప్లే అవుతుంది. ఇక అన్ని వాల్ క్లాక్స్ ఉన్నాయి ఇక్కడ, ఫేమస్ కదా కుకు క్లాక్స్. అంత ఓల్డ్ కలెక్షన్ ఆఫ్ వాల్ క్లాక్స్. ఇదంటే ఏంటి? అంత జర్మన్ ట్రాన్స్లేట్ చేయాలి. ఇది ఇప్పుడు లేటెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఇవన్నీ ఓల్డ్వి. సో అప్పట్లో కింగ్ క్వీన్ ఏంటి వీళ్ళు? ఇగ్నస్. Mama, I found something. వాల్ క్లాక్ అప్పుడు మనకి ఉండేది కదా, ఇట్లా 1 hourకి ఇలా రింగ్ అవుతుంది, పెండులం కదా మూవ్ అవుతుంది కదా అది. ఇది చూడండి. సో అంతా ఇంకా ఇలానే ఉంది మొత్తం. అప్పట్లో యూజ్ చేసే షూ, క్లాక్ కూడా చూడండి ఎంత వెరైటీ ఉందో.
బాగుంది కదా మీరు. ఎక్స్క్యూజ్ మీ, అక్కడ చూడండి. ఇంకేంటి ఈమె చేసేది అప్పుడు ఇవన్నీ? నేను ఆమెను చూసి టైలర్ అనుకుంటే తినాగో అక్కడ ఉంది కదా. నేనేమో ఇట్లా అవన్నీ బ్యాగ్స్ కుట్టేది ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. టైలరింగ్ ఎట్లా తీసుకపోతే లోపల ఉంది. ఇట్లా ఇవన్నీ వుడెన్ స్పూన్స్, ప్లేట్స్ అండ్ చాపింగ్ బోర్డ్స్ అలా అంతా అప్పట్లో ఇట్లా హ్యాండ్ మేడ్ ఉండే కదా ఎక్కువ. సో ఇదంతా అది ట్రేస్, వుడెన్ ట్రేస్, బాస్కెట్స్. ఎవరది? బెల్జియం లో ఒక చిన్నోడు ఉండేవాడు కదా అతనే. అట్లనే ఉంది మరి చూడటానికి అయితే. చూడండి మంచిగా అంత హ్యాండ్ మేడ్ డోర్స్ అప్పట్లో ఇట్లనే. ఈ పర్సన్ అంతా వాచెస్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్ వాచెస్ ఉన్నాయి ఇక్కడ. లుక్స్ నైస్. హలో, కలర్స్ మాకు ఒక పెయింటింగ్ వేసి ఇరా ప్లీజ్. లేకపోతే స్టక్ అయ్యారు అట్లా. స్టక్ అయ్యారు, మనకు పెయింటింగ్ వేయరు. ఎందుకంటే పెయింటింగ్ వేసి ఇవ్వాలంటే ఇతను అడుగుతుంది. అమ్మా అమ్మ నువ్వు అమ్మ అంటే వస్తే అంత వాచ్ క్లాక్స్ కలెక్షన్ అంతా మొత్తం 300 years నుంచి ఇక్కడ వాళ్ళ జీవనాధారం అంతా ఇదే. మొత్తం క్లాక్స్ చేసుకుంటూ ఎక్స్పోర్ట్ చేయడం. అందుకే అంతా ఎక్కువ క్లాక్సే ఉన్నాయి మ్యూజియం అంతా. డిఫరెంట్ డిఫరెంట్ కుకూ క్లాక్స్ అంటారు. సో ఐ థింక్ ½ an hour 1 hour కి కుకూ కుకూ అంటుంది అది. అందుకే దానికి కుకూ క్లాక్స్ అని నేమ్ వచ్చింది అనమాట. మమ్మీ ఒకసారి రావన్నతో ఎక్కడికి? ఇవి కూడా ఓల్డ్, వెరీ ఓల్డ్ క్లాక్ కలెక్షన్ అంతా వుడ్తో తయారు చేసినాయి. సో మొత్తం ఆల్మోస్ట్ క్లాక్సే ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్లాక్స్ అప్పట్లో. అమ్మా అమ్మ ఒకసారి రా. పెద్ద క్లాక్ విత్ కబోర్డ్, క్లాక్ విత్ కబోర్డ్ చిన్నది చూసావా? ఒకసారి రా నాతో. క్లాక్ ఉంది. స్టెప్స్ కింద చూడండి గైస్, అన్ని ఎప్పట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ స్టోన్స్ కలెక్షన్. ఇది క్వార్డ్స్ ఉంది ఇందులో. అలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకు తెలియని చాలా వెరైటీస్, నాకైతే తెలియదు కొన్ని. టర్మాలిన్ అంట, కప్ ఫ్రెకీస్. అయ్యో ఇది చూడండి అన్నీ అవన్నీ న్యాచురల్ డైమండ్ లాగానే ఉంది. చిన్న చూడు ఓల్డ్ స్టోన్ కలెక్షన్ ఇదంతా. దిస్ ఇస్ అబ్సిడియన్. న్యాచురలా? దిస్ అబ్సిడియన్. న్యాచురల్ స్టోన్స్ ని ఇలా కలెక్ట్ చేసి. క్వార్ట్స్ కూడా ఉంది చూడు ఇక్కడ. క్వార్ట్స్ ఎక్కడ? ఇది క్వార్ట్స్ అంట. ఇక్కడ వెనకాల ఇంకొన్ని ఉన్నాయి. QUARZ. ఇది చూడండి, ఇది చూడండి అచ్చు డైమండ్స్ లాగానే ఉన్నాయి. ఏ విషయం? ఏవి మీద డైమండ్స్ చూసా. డైమండ్ కాదు, డిఫరెంట్ డిఫరెంట్ న్యాచురల్ స్టోన్స్ ఇవి. ఇక్కడ చూడండి, వావ్. ఇక్కడ చూడండి, ఇగో ఇట్లా చేస్తూ అది కనిపించింది. గిఫ్ట్స్ అమ్మా ఇట్లా చేస్తూ మార్బుల్ స్టోన్స్ లాగా ఉన్నాయి కదా. స్మెల్ ఎట్లా ఉంది? స్టోన్ టెక్స్చర్ ఎంత బాగుందో. వావ్, ఇది న్యాచురల్ డిజైన్ దీనికే వచ్చింది చూడు. ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల చూడమ్మా. అమ్మ లోపల ఇంకా బెడ్లు ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఆఫ్ స్టోన్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. స్టోన్ కలెక్షన్ కంప్లీట్. ఇది మ్యూజియం లో కింద ఉందన్నమాట స్టోన్ కలెక్షన్. సో ఇప్పుడు మేము ట్రైబర్గ్ ఫ్యాంటసీ అనే ఒక ప్లేస్ కి వచ్చాము. అన్ని వాటర్ ఫాల్స్ కి సరౌండింగ్స్ లోనే ఉన్నాయి. ఒక వాటర్ ఫాల్స్ టికెట్ తీసుకుంటే ఇవన్నీ మనం ఆ టికెట్ తో చూడొచ్చు. చూడండి ట్రైబర్గ్ ఫ్యాంటసీ. అమ్మ ఆ కేక్, అలాంటి కేక్ ఉంది చూడు. ఓల్డ్ ట్రాక్టర్ అనుకుంటాం ఇది. ట్రాక్టర్ వెరీ ఓల్డ్ ట్రాక్టర్. పింక్ కలర్ వేసారు. అమ్మ ఒక చిన్న బుజ్జి అప్పట్లో వాళ్ళ డ్రెస్సింగ్ ఇలా ఉండేది. అమ్మ ఒక బుజ్జి రియల్ అమ్మ ఒక కేక్. ఇది కౌ టైప్ చైర్, బెంచ్ లాగా మీద వాళ్ళ బెంచ్ ఇలా కూర్చోవచ్చు. అండ్ ఇలా మొత్తం ఇక్కడ ఐ థింక్ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుందని సెటప్ చేసినట్టున్నారు. చూడండి ఎంత కలర్ఫుల్. అక్కడ కూర్చొని కూడా ఫోటో దిగొచ్చు. అండ్ ఇంకా అలా వెళ్తే ఇక్కడ ఒక సెటప్ ఫొటోస్ కి. సన్ఫ్లవర్ సెటప్. లైట్స్ చూడండి
ఇక్కడ డీర్స్ ఉన్నాయి. ఇది ఒక సెటప్ పెట్టారు. ఇది ఒకటి ఫ్యాంటసీ I don't want to sit next to her. లిప్స్టిక్. She's creepy. Really? Is it real? కేక్. ఇక్కడ కేక్ లో నుంచి మనం పైకి వచ్చి నించొని ఫోటో దిగొచ్చు. Hi, woman. ఇదంతా అప్ సైడ్ డౌన్ సెటప్ అన్నమాట. కిందది పైకి, పైకి కిందకు ఉండేది. ఏదో ఇక్కడ స్టెప్స్ కిందకు ఉండాల్సిన పైకి ఉన్నాయి చూడండి. ఇక్కడ డోర్ కిందకు ఉండాల్సిన పైకి ఉంది. సో ఇదంతా ఒక్కొక్క క్లాక్ కలెక్షన్ ఉంది. డిఫరెంట్ కలర్స్ తో ఇలా పెట్టారు. మంచిగా ఉంది. వెరీ నైస్. క్లాక్ షాప్కి వచ్చాము. వెరైటీస్ ఆఫ్ క్లాక్స్ ఉన్నాయి. బట్ ప్రైస్ మాత్రం చాలా ఉంది. 874 euros అంటే ఇది ఒక క్లాక్. మినిమం స్టార్టింగ్ ఒక 60-70 euros నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా చిన్న సైజ్ అది. ఇలా పెద్ద సైజ్ అయితే 400-600 euros అంట. ఇది జస్ట్ మనం విండో షాపింగ్ FCN ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమే. కొనాలంటే చాలా కాస్ట్ ఉంది. డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ దిస్ ఈస్ 1690 euros ఒక్క క్లాక్. ఈ క్లాక్ వచ్చేసి ఆల్మోస్ట్ 2000 euros అంట. ఎంత కాస్ట్ పెట్టి కొనే వాళ్ళు కూడా ఉంటారేమో మేబీ. సో షాప్ అంతా అదే, మొత్తం క్లాక్స్ కలెక్షన్. సో అలా షాప్లో కుక్కు క్లాక్స్ అన్నీ చూసుకుంటూ వచ్చి ఈ క్లాక్ దగ్గర ఆగిపోయాను. ఎందుకు ఆగిపోయానంటే ఈ క్లాక్ కాస్ట్ వచ్చేసి 9000 euros, అప్రాక్సిమేట్గా 8,50,000 ఇన్ ఇండియన్ రూపీ. సో ఎందుకు ఇంత కాస్ట్ అని చెప్పి షాప్లో ఒక లేడీని పిలిచేసి అడిగామన్నమాట. సో ఇది వరల్డ్లోనే ఒక ఫస్ట్ క్లాక్ అంట విత్ మంత్ అండ్ డే అండ్ టైం మొత్తం ఉన్నది. అండ్ వీళ్ళు 101 యానివర్సరీ అప్పుడు, వాళ్ళ కంపెనీ యానివర్సరీ అప్పుడు ఈ క్లాక్ ఇన్వెంట్ చేశారంట. సో ఒక 1000 పీసెస్ అప్పుడు తయారు చేశారు వాళ్ళ 101 యానివర్సరీకి. ఓ మై గాడ్, ఇంత కాస్ట్లీ క్లాక్ కూడా ఉందా అని అనుకున్నాను. నేనైతే ఎప్పుడు చూడలేదు. సో మీరు ఎవరైనా ఇలాంటి కాస్ట్లీ క్లాక్స్ చూసుంటే నాకు కింద కమెంట్ చేయండి. సో అలా అంతా ఇంకా 10,000 euros, 11,000 eurosలో కూడా ఉన్నాయి. సో అలా అంతా తిరిగేసి మళ్ళీ అక్కడ బయటకు వచ్చేసాక ఇంకొక ప్లేస్కి వెళ్తున్నా. ట్రైబర్గ్ వాటర్ ఫాల్స్, మ్యూజియం అండ్ ఫ్యాంటసీ అదంతా చూశాక ఒక 50 kilometers జర్నీ చేసేసి TTC లేక్ అనే ప్లేస్కి వచ్చేసాము. సో ఇది ఒక లేక్ అండ్ ఇక్కడ బోటింగ్ అలా అంతా షాపింగ్ అలా ఉందన్నమాట. సో ఈ లేక్ కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. సో ఇప్పుడు ఆ లేక్ దగ్గరికి వెళ్తున్నాము. ఆన్ ద వేలో మీకు అంత లొకేషన్ చూపిస్తున్నాను చూడండి. మొత్తం గ్రీనరీ ఉంది, చాలా బాగుంది. నేచర్ ఇష్టపడే వాళ్ళైతే కంపల్సరీ బ్లాక్ ఫారెస్ట్ మస్ట్ విజిట్ ప్లేస్ అని నేను చెప్తున్నాను. సో ఎవరైనా రావాలనుకుంటే ఒక 2 or 3 days ప్లాన్ చేసుకొని రావచ్చు. సో ఫైనల్గా అలా ఇక్కడ వచ్చాము. ఇక్కడ మేము ఎలక్ట్రిక్ బోర్డ్ తీసుకున్నాము. సో మనమే డ్రైవ్ చేసుకునేటట్టు బోట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక బిగ్ బోట్ ఉంది, వాళ్ళే డ్రైవ్ చేస్తారు, మనం జస్ట్ కూర్చోవడం. ఇదేమో జస్ట్ ఫ్యామిలీ బోట్ లాగా. సో ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అని చెప్పి మేము ఇలా ఈ బోట్ తీసుకొని అలా సరదాగా కాసేపు ఫ్రెష్ ఎయిర్లో అలా తిరిగాము. చాలా మంచిగా అనిపించింది. బోట్లో కూడా టైమింగ్స్ ఉన్నాయి. 1 hour, half an hour, 2 hours. బేస్డ్ ఆన్ దట్ మనకి ప్రైజింగ్ ఉంటుంది. సో మేమైతే ఒక 1/2 an hour తీసుకున్నాము. సో చూద్దాం ఎలా ఉంటుందో అని. అయితే బాగుంది, ఎంజాయ్డ్, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాము. అలా మొత్తం తిరిగేసి ఫైనల్గా ఈ ప్లేస్లో కూడా కొన్ని పిక్చర్స్ అవి తీసేసుకొని రిటర్న్ అయిపోయాం. అంతా అయిపోయింది. సో ఫైనల్గా డే 1లో మేము ట్రైబర్గ్ వాటర్ ఫాల్స్ అండ్ TTC లేక్ అలా తిరిగేసి డే 1ని కంప్లీట్ చేసాము బ్లాక్ ఫారెస్ట్లో. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.